నమస్తే. ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల గురించి ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్మలాట కావచ్చు, మరో పక్కన పహల్గామాలో జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమనుకుంటా ఉన్నారు? మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ, దాంట్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా ముందుగా మొన్న కేసీఆర్ మాట్లాడుతూ చాలా విమర్శలు చేయడం జరిగింది. మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి కమిషన్ లేకపోయినట్టు అసలు పనే చేయట్లేదు, 20-30% కమిషన్లు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుందని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? అంటే ఎలకతుర్తి సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ 99.9% కాంగ్రెస్ పార్టీని మాత్రం విమర్శించింది తప్ప భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట ఉంది. ఓన్లీ 11 సంవత్సరాల కాలంలో 11 పైసలు మాత్రం ఇవ్వలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడి 99.9% కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు కేసీఆర్ గారు చేశారు. అంటే గతంలో 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసినాయి. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కేసీఆర్ గారు పనిచేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గుండు 0. ఎందుకంటే 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుండు 0. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు 37% నుంచి 17% పడిపోయిన పరిస్థితి. మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్లో 3వ స్థానం. అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగితే అక్కడ కూడా 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా గెలవని పరిస్థితి. మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేని పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలహీన పడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసిపోవాలని చెప్పేసి వ్యూహంలో భాగంగా కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కేసీఆర్ గారి స్పీచ్ అటర్గా చూస్తా ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇంత ఫెయిల్ అయినటువంటి ప్రదర్శన ఏనాడు చేసిన సందర్భం మనం చూడలేదు. ఎందుకంటే స్పీచ్లో దమ్ము లేదు. రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తానికే కేసీఆర్ గారికి వణుకు పుట్టినట్టుగా చాలా స్పష్టంగా కనపడ్డది. కాబట్టి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు తలిచే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ స్థాయి కాదని చెప్పేసి కూడా అనుకోవచ్చు కదా. ఒక పక్కన అంటే రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకుపోవడం, ఆయన గురించి నేను ఎందుకు ప్రస్తావించాలి, భయం అని మీరు అంటా ఉన్నారు. అది నేను ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు కావచ్చు అన్నటువంటి భావన కూడా ఉండొచ్చు కదా ఆయన. ప్రధానంగా జరిగింది ఏంటంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రధానంగా ఎలకతుర్తి సభ నిర్వహించినా కూడా అనుకున్న స్థాయిలో మైలేజ్ రాలేదు. కేసీఆర్ గారి స్పీచ్ మొత్తం పోయింది. అక్కడ చాలా స్పష్టంగా అంతర్గత వాళ్ళ కుటుంబంలో ఉన్న తగాదాలు కూడా బయటపడ్డ పరిస్థితి. ఎందుకంటే ఒక సైడు కేసీఆర్ గారు ఫోటో, రెండో సైడ్ కేటీఆర్ గారి ఫోటో. వర్కింగ్ మెయిన్ కేటీఆర్ గారు ఉన్నా కూడా స్పీచ్ ఇప్పియని పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడితే వాళ్ళు హరీష్ రావు గారు మాట్లాడితే కల్వకుంట్ల కవిత గారు మాట్లాడి ఇవంతా గందరగోళం అయ్యే అవకాశం. కాబట్టి స్వాగతోపన్యాసం దయాసాగర్ రావు గారు చేశారు. తర్వాత కేసీఆర్ గారు ముగింపు ఉపన్యాసం చేసి పేలవ ప్రదర్శన చాలా స్పష్టంగా కనపడింది. కేసీఆర్ గారి స్పీచ్లో దమ్ము లేదు. అదే కాకుండా ఏనాడు కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా కాగితం చూసి స్పీచ్ ఇచ్చిన సందర్భం తెలంగాణ సమాజం చూడలేదు. చాలా స్పష్టంగా కేసీఆర్ గారికి అర్థమైంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజు బలహీన పడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోయే క్రమంలో 180 హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ పోయినట్టుగా చాలా స్పష్టంగా కనపడింది. భారతీయ జనతా పార్టీతో భవిష్యత్తులో కలిసిపోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినట్టు తెలంగాణ సమాజానికి అర్థమైంది. కేసీఆర్ గారు ఏనాడు కూడా ఇంత ఘోరంగా బహిరంగ సభలో మాట్లాడిన సందర్భం తెలంగాణ సమాజం చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎలకతుర్తి సభ ఫెయిల్ అయినట్టుగా భావించాలి. సో ఆ కాంగ్రెస్ పార్టీ ఆ సభను చూసిన తర్వాత వణికిపోతా ఉంది. ముఖ్యంగా అన్ని లక్షల మంది జనాలు వచ్చిండ్రు. సో రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తకపోవడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోవడం వల్ల కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బాధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరో పక్కన అంత పెద్ద సభ, మీరేమో మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఒప్పుకుంటా ఉన్నారు సభ సక్సెస్ అయిపోయింది, కానీ కేసీఆర్ సంబంధించినటువంటి మాటల్లో పసలేదన్నటువంటి ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ మీరేమో దాంట్లో మొత్తం సభనే ఫెయిల్ అయింది అన్నటువంటి తీరుగా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైట్ అమౌంట్ 100 కోట్ల రూపాయలు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కేసీఆర్ గారి సభకి ఏదో పైసలు ఖర్చు పెట్టకుండా పెద్ద ఎత్తున జనాలు రాలి మీరు సభ అదే మరి దానికి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సభ సక్సెస్ అయితే ఉంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. మీ అకౌంట్లో 1515 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీకు సంవత్సరానికే వడ్డీ 100 కోట్ల రూపాయలు వస్తుంది. కాబట్టి మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీరేదో పైసలు ఖర్చు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది, దానికి ఏదో దాని నిరసనగా మీకు సభకు వచ్చినని కాదు.
మీరు ఎడ్ల బండికి 2500 రూపాయలు ఇచ్చారు, మనిషికి 500 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి మీరు సభ నిర్వహించుకో. ఆ సభలో నీకు అర్థమైంది ఏంటంటే నేను లిటరల్గా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పి నీ మనసులో అంటే నువ్వు నెమరేసుకునే ప్రయత్నంలో భాగంగా తను కుమిలిపోయినట్టుగా చాలా స్పష్టంగా కనపడ్డది. ఇంటి కొట్లాట కూడా బయటపడే కాబట్టి కేసీఆర్ గారి స్పీచ్ లో దమ్ము లేకుండా అయింది. సభ సక్సెస్ కావచ్చు, మీరు సభ సక్సెస్ కాలేదు, జనాలు రాలేదని చెప్తలేరు. పైసలు పెట్టినప్పుడు ఖచ్చితంగా జనాలు వస్తారు, అదంతా వేరు. కాకపోతే కుటుంబ కలహాలన్నీ కూడా బయటపడ్డాయి. కేసీఆర్ గారి స్పీచ్ లో దమ్ము లేదు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో నేను ముందుకు తీసుకుపోయే, ఏ రంగంలో ముందుకు తీసుకుపోయేదో చెప్పంటే కేసీఆర్ గారు సమాధానం చెప్పని పరిస్థితి. కాగితం చూసి చదివింది తప్ప వారు గతంలో ఏనాడు కూడా కాగితాలు చూసిన సందర్భం లేదు. ఎందుకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, వారు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కావచ్చు, తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా కావచ్చు, ఏనాడు తెలంగాణ రాష్ట్రంలో కాగితాలు చూసి ఏనాడు స్పీచ్ ఇచ్చిన సందర్భం చూడలేదు. అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నిండా ముంచింది అనేది చాలా స్పష్టంగా కేసీఆర్ గారికి అర్థమైంది. కాబట్టి తను మాట్లాడేటప్పుడు స్పష్టంగా తనకు అర్థమైంది కాబట్టి ఆ స్పీచ్ లో దమ్ము అంత స్థాయిలో ప్రజలను ఆకర్షించలేకపోయింది అనేది చాలా స్పష్టం. ఇప్పుడు 16 నెలల కాలంలో మీ పార్టీ దమ్మెంతో కూడా తెలిసిందని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మా 10 సంవత్సరాలు పాలిస్తే 10 సంవత్సరాల్లో మేము చక్కబెట్టాం, మొత్తం తెలంగాణ ఆగం చేస్తుంది. ఇప్పుడు 16-15 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము 15 నెలల కాలంలో మాకు ముగ్గురు ఉన్నటువంటి ఎంపీలు 9 మంది, 8 మంది, 5 మంది ఎంపీలు పెరిగినాయి కదా. అదే కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఎంపీ ఎలక్షన్ లో మా ఓటు బ్యాంకు 2% సిట్టింగ్ స్థానం ఓడిపోయింది. అదే చెప్తా ఉన్నాం. కంటోన్మెంట్ లో మేము గెలిచిన పరిస్థితి, కంటోన్మెంట్ మాది కాదు కదా. మీరు గెలిచిన స్థానంలో బై ఎలక్షన్లు వస్తే మేము గెలిచినాం, మీరు 3rd ప్లేస్ పోయారు. 7 స్థానాల్లో మీకు 3వ స్థానం పోయారు. తర్వాత 2 స్థానాల మాత్రం సెకండ్ వచ్చి కొన్ని స్థానాలు డిపార్ట్ పోయిన పరిస్థితి. మీ 37% ఉన్న మీ ఓటు బ్యాంకు 17% తగ్గిపోయింది. అంటే మీ పార్టీ పెరిగినట్ట తగ్గినట్ట? అదే కాకుండా రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ సార్ ఇది. రూలింగ్ లో ఉన్నటువంటి ఓడిపోవడం, ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు ఓడిపోయారు కదా, వాళ్ళు ఎట్లాగో ఓడిపోయారు. సాధారణ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో అది 0కు పరిమితం అయిపోయింది, అది వేరు. కానీ రోలింగ్ లో ఉన్నటువంటి పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మీరు ఓడిపోయింది కదా, మీ గ్రాఫ్ తగ్గిపోయింది. అదే చెప్తా ఉన్నా, గెలుపోవటం అనేది సహజం. కాకపోతే ఇప్పుడు ఓటు బ్యాంక్ సంబంధించి మీకు వచ్చిన ఓటు బ్యాంక్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37%, మీకు ఎమ్మెల్యేలు 38. చనిపోయిన తర్వాత ఎలక్షన్ జరిగితే 37 అయినా 30లో 10 మంది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతో టచ్లో లేరు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏమంటారు, మీరు బీఆర్ఎస్ పార్టీగా మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిచేది కదా. మీరు పోటీ చేయకపోవడం మూలంగా మీరు ఏం చేశారు, మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎలక్షన్లో అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేయడం మూలంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే మీరు రూపాయికారికి ఒప్పందం కూర్చుని అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి. కాబట్టి మీరు పోటీ చేస్తున్నారు, మీరు ఎలక్షన్ లో పోటీ చేయాలి మీ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ గెలుపోవటంలో నిర్ణయించేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. లేదు, గెలుపోవడం కాదు, నేను భారతీయ జనతా పార్టీ గెలుపోవడం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నిర్ణయించుకుంటున్నాయి. కాబట్టి మీరిద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఎలకతుర్తి సభ ద్వారా తెలియదు. కాబట్టి తేటతెల్లమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము భావిస్తా ఉన్నాం. మీరు సభలు పెట్టుకుంటారా, సమావేశాలు పెట్టుకుంటారా, మీ ఇష్టం, కరెక్టే. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనేది చాలా స్పష్టంగా ఎలకతుర్తి సభ ద్వారా కేసీఆర్ గారి స్పీచ్ ద్వారా అర్థమైపోయింది. కుటుంబ తగాలది కూడా బయటపడ్డాయి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఇంతే చెప్తా ఉందిగా, మరి 15 నెలల మా పాలనలో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ రేటు పెరిగిందా, నిరుద్యోగం పెరిగిందా, రైతులకు సంబంధించిన మేమేం చేసినాం, మీరేం చేసారు, మీ రుణ బాంబేది, మా రుణ బాంబేది, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, తర్వాత మీరు చేసిన అప్పులేంది, మేము చేసిన అప్పులు అన్ని చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా 2 గంటల మాట అసెంబ్లీకి వచ్చి 53 లక్షలు జీతం తీసుకొని పోయి గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే నీ బాధ్యత తీరిందన్నట. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్. మరి మీతోటి ఉపయోగమైంది తెలంగాణ ప్రజలకు. మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉండాలి, గజ్వేల్ ప్రజలు సేవ చేయాలని గెలిపిస్తే గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేరు, రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేరు. ఎవరికి అందుబాటులో ఉన్నారు? మీ కుటుంబ సభ్యులకు మాత్రం అందుబాటులో ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమైంది, కేసీఆర్ గారికి పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఆదరణ కరవైతుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో చెలిమి చేయాలని చెప్పేసి ఎలకతుర్తి సభ ద్వారా తేటతెల్లమైంది చాలా స్పష్టం. మీరు గతంలో కలిసి భవిష్యత్తులో కలిసి ఉండని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. సో మీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి 15-16 నెలల కాలంలో మీరు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పాలి, మీ పార్టీ యొక్క గ్రాఫ్ పెరిగిందా తగ్గింది అనుకుంటా ఉన్నారు? ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది, వర్షం పడ్డ తర్వాత వర్షం వచ్చేటప్పుడు చలి ఉంటుంది. అదేగా వర్షం వచ్చినట్టు వర్షం వెలిసిన తర్వాత హీట్ అవుతుంది, భూమి అంతా హీట్ వస్తుంటుంది భూమిలంగా. వర్షం పడ్డప్పుడు మరి చల్లగా ఉంది, మరి ఇప్పుడు ఎట్లా హీట్ వచ్చిందంటే కొంత స్తబ్దుగా ఉంటుంది. మాకు ఇంకా 3.5 సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే సెట్ అవుతా ఉంది. అదే కాక కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని హామీలు నెరవేరలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు చెక్ చేసుకుందాం, లేకపోతే భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాలు చెక్ చేసుకుందాం. గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో 9 సంవత్సరాల కాలంలో మేము చర్చ చేయడానికి సిద్ధంగా. మేము 417 హామీలు ఇస్తే 180 హామీలు నెరవేర్చినాం. కేసీఆర్ గారు అంటారు మన 420 ఎట్లా మాట్లాడతావు, నువ్వు 417 ఇస్తే 420 420 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తావా?
మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరేదో మేము చెప్తాం. మరి మీరు ఇచ్చిన హామీలు 100 ఉన్నాయి మేము చెప్తానికి. మీరు 10 సంవత్సరాల కాలం టైం ఇస్తే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉన్నప్పుడు కూడా మేము 1.5 yearలో 180 హామీలు నెరవేర్చినాం. వ్యవసాయ రంగానికే 54,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసినాం. 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం. తరగనే ప్రసక్తి లేదు. గతంలో మీరు ఒడ్లు కొనుగోలు చేస్తే 45 రోజులు ఇస్తే మీ ఒడ్లు కొన్న 45 గంటల్లో పైసలు ఇస్తా ఉన్నాం. కాళేశ్వరం ఒక బూటకు ప్రాజెక్టు పనిచేయకుండా కూడా తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా వరి సాగైంది, వరి దిగుమతి అయింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది వరి అంటే దానికి సమాధానం చెప్పడం కేసీఆర్ గారు 1,02,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టి కాళేశ్వరంతో ఒక ఎకరా కూడా తెలంగాణ భారతలేదు. మొన్ననే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా ప్రకటించి 7వ పిల్లర్ తీసేయాలి. మేడిగడ్డ అనేది గుండెకాయ, డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, నాణ్యత లోపం ఉంది, అన్ని రకాల లోపాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. మీరు కాళేశ్వరంలో 30% కమిషన్ తీసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్నే కమిషన్ తీసుకుంటుందని చెప్పేసి మీరు మదన పడుతున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టి మీరు 30% తీసుకున్నారు కాబట్టి 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ సంపద దోసుకొని మీరు విదేశాల్లో యథేచ్ఛగా దాచుకుంటున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీకు గుర్తుపెట్టుకో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తేవి. అదే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా పెద్ద ఎత్తున కమిషన్ అభివృద్ధి పడుతుంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అప్లలు తీసబోతుంది, విద్యుత్ సంస్థలు అప్లలు తీసబోతుంది, యాదాద్రి భద్రాద్రి పూర్తిగా ఆదాయ, కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు కుంగిపాయ, సీతారామ ప్రాజెక్టు కనీసం అనుమతులే రాకపోయా. తెలంగాణ మీరు ఏం చేసిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడిగితే ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు కట్టిరని చెప్పి మమ్మల్ని అంటారు. కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాంగ్రెస్ పార్టీ కట్టినాయి కదా. భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఎవరు కట్టిరు? మీరు కట్టిరా? మరి ఎవరు? మీరు కడితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రాజెక్టులు అన్ని కుంగిపోయినాయి, తెలంగాణ అప్లపాలైంది, ఆగమైంది. సో ఇన్ని స్కాములు జరిగినాయని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. కేవలం కాలయాపన చేసుడు తప్పించి కమిషన్ల పేరు మీద కేవలం మీరు కొండను తవ్వి ఎలుకను పట్టినటువంటి తీరుగానే మీ యొక్క వ్యవహారం కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఏ సంబంధించినటువంటి వ్యక్తిని పొలిటికల్ గా మీరు వాళ్ళ కమిషన్లు వేసినాం, అది విచారణ జరుగుతుంది, ఎన్ని నెలల బట్టి విచారణ జరుగుతుంది. ఒక పక్కన మీరు వచ్చినటువంటి 100 రోజుల్లోనే మేము ఖచ్చితంగా కేసీఆర్కి డబుల్ బెడ్రూమ్ కట్టించడం జైల్లో అని చెప్పినటువంటి మీరు ఇలా మరి వాళ్ళతో మీరు ములాఖాత్ అయిపోయింది అన్నటువంటి వార్తలు కూడా బహిర్గతం అవుతా ఉన్నాయి. ఎందుకు ఆ కాలయాపన చేస్తా ఉంది? నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం 5 లక్ష్యాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఈ 5 లక్ష్యాల్లో ప్రజాస్వామ్యం అంటే ఏ వ్యక్తి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాకపోతే చట్టం అనేది తన పని తాను చేసుకుంటూ పోతే పోలీసు మీద ఎలాంటి ఒత్తిడి వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఆనాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఈ వ్యక్తిని అరెస్ట్ చేయంటే అరెస్ట్ చేశారు. 200 పెనాల్టీ తోడు జస్ట్ పెట్టి కేసు కావాల్సినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కేసు రేవంత్ రెడ్డి గారు 16 రోజుల పాటు క్రిటిక్ జైల్లో, చెర్లపల్లి జైల్లో మీరు బంధించారు. మీలాగా మేము నిర్ణయాలు తీసుకుంటలే. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళు అరెస్ట్ కావాలా, వాళ్ళు జైలు పోవాలా, ఈ అధికారం సస్పెండ్ చేయాలా, ఈ వ్యక్తి మీద ఏసీబీ దాడులు జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే చట్టం ప్రకారం తన మన అనేది భేదమే లేదు. ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా చట్టం ప్రకారం ముందుకు పోతుంది. దానిలో భాగంగా దానిలో భాగంగా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి వారు ఏది కాళేశ్వరం కమిషన్ సంబంధించి తను ఇంకొక 4 రోజుల కాలం టైం కావాలనిండు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. దీనిలో ఒకరు ఉన్నాయి. ప్రాజెక్టు డిపిఆర్ రాకముందే ప్రారంభించారు, నాణ్యత లోపం ఉంది, డిజైన్ లోపం ఉంది, సరైన పద్ధతిలో చేయలేదని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చారు. అది మా సంస్థ కాదు, అది నా కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు కుంగినప్పుడే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు. తర్వాత రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చింది కాదు, మాకు సంబంధం లేదు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బూజో చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమైంది, తెలంగాణ సమాజానికి అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబం దోసుకున్న సొమ్ము విదేశాల్లో దాచుకున్నది చాలా స్పష్టంగా అర్థమైంది. అదే కాకుండా ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు, తెలంగాణ కోసం అంటే త్యాగం చేసి, మరి త్యాగం చేసిన దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మీరు మరి దళితుల కోసం ముఖ్యమంత్రి కూర్చుని త్యాగం చేస్తే తెలంగాణ సమాజం అర్చించేవాళ్ళు. ఇప్పటికైనా మీ చేతిలో ఉంది, బీసీలు నిండా ముంచారు కాబట్టి 34% రిజర్వేషన్ 18% చేసి కాబట్టి బీసీని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడన్న బీఆర్ఎల్పీ నేతన చేసేసి మీ పాపాన్ని కడుక్కోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. సో ఒక పక్కన రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లో కొనుగోలు అవ్వట్లేదు, సరైనటువంటి టైంకి అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరో పక్కన అందాల పోటీలు అంటూ చెప్పేసి దానిపైన దృష్టి సారించినటువంటి ముఖ్యమంత్రి ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేస్తారన్నటువంటి విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి. ఇప్పుడు అందాల పోటీలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే మీరే చెప్తా ఉంటారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా ఆగమైపోయింది, ఖాళీ సంచుల కాడ కొట్లాట అన్నటువంటి విషయం మీరే చెప్తా ఉంటారు. సో అందాల పోటీలతోటి రాష్ట్రానికి ఒరిగేటువంటి అంశం ఏంటిది? గతంలో ఇదే కేటీఆర్ చేసినటువంటి కార్ల రేస్ ఏదైతే ఉందో దాని ద్వారా 50 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టపోయింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మీరే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పుడేమో అందాల పోటీలను మీరే తీసుకొచ్చి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటా. ఇప్పుడు వరి కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా చిన్న చిన్న సంఘటనలు ఎక్కడన్నా జరుగుతుండొచ్చు కాక కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పకడ్బందీగా 500 రూపాయల బోనస్ కావచ్చు,
సరుకు అమ్మిన వరి అమ్మిన 45 గంటల్లో రైతు అకౌంట్లో అమౌంట్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా ఎక్కడ కూడా తరగనే ప్రసక్తి, గతంలో 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు, ఇక్కడ తరుగు కూడా లేదు. కాకపోతే ఎక్కువ ధాన్యం వచ్చింది కాబట్టి కొంత కొనుగోళ్లలో కొంత ఇబ్బంది జరుగుతుండొచ్చు, వర్షాలు పడతా ఉన్నాయి. అదే కాకుండా ఎండ కూడా 45 డిగ్రీలు ఉంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుండదు కాక. ఇక అందాల పోటీలు అంటారా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కార్ రేసింగ్ ద్వారా నిర్వహించారు. మీరు కార్ రేసింగ్ నిర్వహించకుండా 53 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిరా, బిలాగా మేము చేస్తలే కదా. మీరు కార్ రేసింగ్ నిర్వహించకుండా 53 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు. మేము ఇక్కడ చాలా స్పష్టంగా ఖర్చుకు సంబంధించి 7 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెడతాం. మిగతా సంబంధించినటువంటి ఏదైతుందో మొత్తం కూడా నిర్వాహకులు అదేవిధంగా స్పాన్సర్షిప్ ద్వారా మాత్రమే పైసలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా హైదరాబాద్ ఇమేజ్ ప్రపంచ స్థాయికి తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే ప్రయత్నంలో భాగంగా అందాల పోటీలు భారతదేశం నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు హైదరాబాద్ నిర్వహించండి, మేము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వము పెట్టేది ఓన్లీ 7 కోట్లు మాత్రమే. 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీరు బర్డేనని చెప్పండి. దాని ద్వారా హైదరాబాద్ ఇమేజ్ ఎంత బ్రాండ్ ఇమేజ్ పెంపొందిస్తారు? మీలాగా కార్ రేసింగ్లో 53 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి కనీసం కార్ రేసింగ్ నిర్వహించలేదు. కార్ రేసింగ్ అంతకుముందు ఫస్ట్ సీజన్ నిర్వహించినప్పుడు ఏకంగా హైదరాబాద్ ప్రజలు ఏ విధంగా ట్రాఫిక్ ఇబ్బంది పడరు తెలంగాణ సమాజం అంతా చూశారు. కాబట్టి 21 కోట్ల రూపాయలు అవుతా ఉంది అందాల పోటీ సంబంధించి. 7 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 7 కోట్లు స్పాన్సర్షిప్ చేసేవాళ్ళు, అదే 14 కోట్లు పోతే 7 కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ చేయబోతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది 7 కోట్లు మాత్రమే. బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. 100 దేశాల నుంచి అందగత్తెలు హైదరాబాద్ రాబోతున్నారు. పాకిస్తాన్ సంబంధించిన మహిళను కూడా ఈ సందర్భంగా 80% అందాల పోటీలో భాగస్వామ్యం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సందర్భం. ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఈ అందాల పోటీలో భాగస్వామ్యం కావద్దని చెప్పిన సందర్భం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాలా, హైదరాబాద్ను ప్రపంచ నగరాలతో పోటీపడే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా హైదరాబాద్లో అందాల పోటీ జరగబోతా ఉన్నాయి తప్ప ఇక్కడ ప్రజాధనాన్ని వృధా చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. సో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ప్రతిసారి కూడా ఇప్పటికి 3-4 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. సో నియోజకవర్గాల్లో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయండి, మీరు హైదరాబాద్కు రావాల్సినటువంటి అవసరం లేదంటూ ఒక పక్కన, మరో పక్కన మంత్రి పదవులు కావాలంటూ ఒక పక్కన బహిరంగంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది కనబడుతుంది. వాళ్ళకి పరోక్షంగా ప్రత్యక్షంగానే వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఏం జరుగుతూ ఉన్నది? ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి మాట వినేటువంటి పరిస్థితులు లేరు అన్నటువంటి విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి. అసలు ఎందుకు ఆ విధంగా బహిర్గతంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో అధిష్టానం వాళ్ళకి నోటీసులు ఇవ్వడమా, లేకపోతే ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తలేదు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జనరల్గా ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎమ్మెల్యే మంత్రితో సమానం, మంత్రి ముఖ్యమంత్రి సమానం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో సమానం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా భావిస్తారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఉంటే బహిరంగ అడుగుతారు. చాలా సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నప్పుడు నాకు మంత్రి పదవి కావాలని అడుగుతా ఉన్నారు, మా జిల్లాకు మంత్రి కావాలని అడుగుతా ఉన్నారు. అంతే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని గానో లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఎవరు కూడా విమర్శించలేదు. కాబట్టి దాన్ని కూడా త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతా ఉంది. ఖచ్చితంగా క్యాబినెట్ కావచ్చు, అదేవిధంగా మిగతా కార్పొరేషన్ కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, అన్ని కూడా మేలో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దాని మీద సీరియస్. అంటే ఎందుకు అంటే వ్యక్తిని బట్టి మీ సంబంధించినటువంటి చర్యలు ఉంటాయా? కొంతమందికి కొన్ని వ్యవహారాలలో నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇప్పుడు బహిరంగ వాళ్ళపైన చేసినప్పుడు మీకు అంతర్గత ప్రజాస్వామ్యం కొంతమందికేనా? అదే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడలే కదా. మా జిల్లాకు మంత్రి పదవి కావాలి, మా సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. తప్పెట్లయితుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నష్టమే వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి గారి గురించి మాట్లాడింది అదంతా ఆ మీటింగ్ లో వారు మాట్లాడారు. వారు అది దాన్ని తప్పెట్లా పడతారు, దాన్ని ఏమన్నా కరెక్టే ఆయన మాట్లాడినటువంటి మాట. వారు వ్యక్తిగతంగా వారికి ఏముందో తెలియని పరిస్థితి. వారు ఆ సందర్భంలో రామాయణం అన్నటువంటి ఏదో శ్లోకాన్ని దాన్ని తర్జుమా చేసుకొని తన రూపంలో వారు వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అన్ని కూడా పార్టీ పరిశీలిస్తుంది, పార్టీ చూసుకుంటుంది. సో పహల్గామాలో జరిగినటువంటి దాడి మన అందరికీ తెలుసు. సో ఉగ్రవాదులు చేసినటువంటి దాడులు 26 మంది చనిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది? ఆ సంబంధించిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి ఆ యొక్క దాడులకు పాల్పడడం వెనుక ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మీ భావన? కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వ్యక్తిగతంగా అందరం కూడా కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా దాడిని తీవ్రంగా ఖండించినాం. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిడబ్ల్యూసి తీర్మానం కూడా చేసిన సందర్భం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. నిన్ననే స్పీకర్ గారు కూడా లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి, ప్రత్యేకంగా నిర్వహించి జాతిని ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా ఏకగ్రీవ తీర్మానం పార్లమెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరిన పరిస్థితి. కాబట్టి
అదే కాక పహల్వాంగ్ సంబంధించిన సంఘటనను కాంగ్రెస్ పార్టీగా ముక్తకంతో ఖండించడం, భవిష్యత్తు ఇట్లాంటి సంఘటనలు జరగొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్తా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ ఈ సంఘటన వాడుకొని, గతంలో పుల్వామా సంబంధించిన సంఘటన కూడా వాడుకున్నారు, మళ్ళీ దీన్ని వాడుకొని రాజకీయంగా లబ్ధి జరిగే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా స్పష్టంగా భారతదేశంలోకి 70 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని చెప్పిన తర్వాత మొన్న అమిత్ షా గారు అఖిలపక్ష సమావేశంలో క్షమాపణ చెప్పారు. ఎందుకంటే భద్రతా లోపం ఉందని చెప్పేసి వీరు చెప్పారు. గతంలో పుల్వామాలో కూడా గతంలో అదే ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినప్పటికీ సిఆర్పిఎఫ్ జవాన్లకి హెలికాప్టర్ కావాలని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాసినప్పటికీ వారు స్పందించకపోవడం మూలంగా రోడ్డు మార్గంలో జవాన్లు పోతా ఉంటే ఆనాడు ఉగ్రదాడి జరిగింది. అదేవిధంగా పుల్వామాలో పెద్ద ఎత్తున సైనికులు జరిపిన పరిస్థితి. తర్వాత సత్యపాల్ మాలిక్ గారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్, వారు ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి మనం తప్పిదం మూలంగానే ఈ సంఘటన జరిగిందంటే మీరు గప్చుప్ ఉండని చెప్పేసి ఆనాడు అన్నాడు. తర్వాత సత్యపాల్ మాలిక్ గారికి సిబిఐ నోటీస్ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఆనాడు భద్రత లోపం, మళ్ళీ ఈనాడు కూడా భద్రత లోపమే. కేంద్ర ప్రభుత్వం ఏం రాష్ట్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో అనుమతి ఇచ్చింది, దానికి మాకు తెలియదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి టూరిస్టు జమ్మూ కాశ్మీర్ పోయిండు, మరి హైదరాబాద్లో టూరిస్టు మాత్రం తెలిసింది, కేంద్ర ప్రభుత్వం తెలియదంటే ఎట్లా? కాబట్టి ఈ భద్రతా వైఫల్యం విధంగా భారతదేశంలో సైనికులు చనిపోతా ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ప్రతిసారి ఇట్లాంటి మనం అనవసరంగా అట్లాంటి తావియొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరితే కాంగ్రెస్ పార్టీనే తీవ్ర విమర్శలు చేసారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించారు. అదే కాకుండా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి ఆ పఠాన్ కోట్ వరకు పోయిన పరిస్థితి. కాకపోతే అంతర్జాతీయ ఒత్తిడి రావడంతో ఆనాడు వాజ్పేయి గారు కూడా ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి ఆనాడు అంతర్జాతీయ ఒత్తిడి రావడంతో మళ్ళీ వెనకకు వచ్చిన పరిస్థితి. కాబట్టి దీని విషయంలో ఒకసారి ముందుకు స్టెప్ తీసుకున్నప్పుడు మళ్ళీ వెనకకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసేది ఏదో పకడ్బందీగా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరితే దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. సో మొత్తానికి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో 16 నెలల ఈ కాలంలో పూర్తి స్థాయిలో ఎందుకు మంత్రివర్గ విస్తరణ జరగట్లేదు? ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి, అంటే ఇక్కడ అంతర్గతంగా ఇంకా ఎక్కువగా కుమ్ములాటలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉందని చెప్పేసి ఏమైనా భావించవచ్చా? ఎందుకంటే మంత్రి పదవుల కోసం చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఒక పక్కన అధిష్టానం సైతం కూడా ఇప్పటికే ఫైనల్ లిస్ట్ కూడా రెడీ చేసింది అన్నటువంటి వార్తలు కూడా రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 16 నెలలు 15 నెలల కాలంగా ఇప్పటి వరకు ఎందుకు ఇంకొక 6 మంత్రి పదవులను ఇప్పటి వరకు ఎందుకు అట్లా పెండింగ్ లో పెట్టినట్టు? అంటే చట్టం ప్రకారం మాత్రం ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే 15% ఇచ్చుకోవచ్చు అనే నిబంధన ఉంది కాబట్టి దాని ప్రకారం మాత్రం ఖాళీ ఉన్నాయి తప్ప మంత్రివర్గంలో ఆ బెర్తులు మాత్రం ఖాళీ తప్ప ఆ మంత్రివర్గం సంబంధించి మంత్రులంతా ఆ శాఖలు చూస్తాం. శాఖల పరంగా ఖాళీ లేదు. క్యాబినెట్ లో 15% తీసుకోవచ్చు కాబట్టి 17 మంది తీసుకునే అవకాశం ఉంది కాబట్టి 12 మంది తీసుకున్నారు. సరిపోతుందా? అంతేనే ఇంకా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా 17 మందిని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు తప్ప శాఖలు ఖాళీగా లేవు. ఎందుకంటే ఏ శాఖ చూసేవాళ్ళు ఆ శాఖ చూస్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకోండి, మున్సిపల్ శాఖ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ మొత్తం ముఖ్యమంత్రి గారు స్వయాన పర్యవేక్షిస్తా ఉన్నారు. కాకపోతే అవి కూడా నింపాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అధిష్టానం కూడా నింపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ సోషల్ జస్టిస్ కావచ్చు, మన కృషి బీసీల కులగన్న కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఒక్కొక్కటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అని రావడంతో ప్రధానంగా మంత్రివర్గం కొంత లేట్ అయిన మాట వాస్తవం. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర కేబినెట్ లో కూడా 17 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మంత్రివర్గం నింపుతలే అంటారు. అదే కాకుండా మొన్నటి వరకు ఆ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు నింపలేని పరిస్థితి, కర్ణాటకలో వాళ్ళు బీజేపీ ఎల్పి నింపలేని పరిస్థితి, కౌన్సిల్లో నింపలేని పరిస్థితి, ఇప్పటికి కూడా కౌన్సిల్లో ఇప్పుడు ఎవరో వాళ్ళ నాయకుడు తెలియని పరిస్థితి. అంతకుముందు రాజా సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా రాజేంద్ర గారు కావచ్చు, రఘునందరావు గారు ఉన్నప్పుడు అసలు కనీసం బీజేపీ నేతను నియమించుకోలేదు. వాళ్ళు మాత్రం అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, జిల్లాల వారీగా పదవులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి కొంత లేట్ అయిన మాట వాస్తవం. ఖచ్చితంగా మే నెలలో ఖచ్చితంగా ఈ పదవులు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, అన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే బీసీ, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి కుమార్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఓసీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కర్ణాటక పోతే బీసీ ఉన్నారు, తర్వాత డికే శివకుమార్ గారు ఓసీ నుంచి ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో ముందుకు పోతుంది. బీఆర్ఎస్ పార్టీ బీసీలు నిండముచ్చే ప్రయత్నం గతంలో చేశారు. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎల్పీ నేత ఇస్తారా, బీసీ మీ రాష్ట్ర అధ్యక్షులు ఇస్తారా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన భారతీయ జనతా పార్టీ
బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు చేసిన తర్వాత బీసీల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. అదే కాకుండా బీసీల చట్టసభలో 42% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరితే భారతీయ జనతా పార్టీ మౌనం వహిస్తూ ఉంది. బీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు బీసీలు నిండముంచే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. భవిష్యత్తులో చట్టసభలో బీసీల రిజర్వేషన్ కావచ్చు, కేంద్ర కేబినెట్లో బీసీ మంత్రి శాఖ ఉండే విధంగా కావచ్చు, అదే కాకుండా బీసీలకు సప్లాన్ పెట్టే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయబోతా ఉంది. ఖచ్చితంగా బీసీల మేలు కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మాత్రం భారతీయ జనతా పార్టీ పహల్గామాలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పేసి విమర్శిస్తూనే మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఆ బహిరంగ సభ అంతా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయిందన్నటువంటి అభిప్రాయాన్ని చరణ్ కౌశిక్ గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మనతో మీరు.